కేటీఆర్ మాట్లాడే ముందు మరి ఆలోచించి మాట్లాడాలి. రాజకీయాలు చేస్తున్నారు, మరి వాళ్ళు రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. నెహ్రూ తండ్రి గారు ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు డబ్బున్న కుటుంబం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి స్వతంత్ర సమరయోధులకు ఆనాటి ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. నెహ్రూ గారు ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలను ఉద్యమకారులను మరి ఉద్యమానికి ఎలాంటి లోటు రాకుండా చూసి ఆనాడు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రజలకందరికీ కూడా అండగా ఉండి దానికి నాయకత్వం వహించి ఉద్యమం చేసినటువంటి మా నాయకుడు నెహ్రూ గారు. అట్లా వందల మంది, వేల మంది, లక్షల మంది చనిపోయారు ఈ దేశం కోసం. జైళ్లలో వాళ్ళు జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ గారు కానీ, మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మరి అలాంటి పార్టీని పట్టుకుని థర్డ్ క్లాస్ పార్టీ, ఎవడరా థర్డ్ క్లాస్ అంటాడు? థర్డ్ క్లాస్ పార్టీ అనేటప్పుడు కేటీఆర్ నీకు ఇప్పటిదాకా నీకు పద్ధతిగా మాట్లాడడం ఇప్పటివరకు రాలేదు. కేటీఆర్ ఏదైనా ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కేసీఆర్ అంటూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, నువ్వు మంత్రి అయ్యిండు. లేకుంటే ఒక తాగుబోతులు పెట్టినటువంటి పార్టీని, ఒక లుచ్చాగాలు పెట్టినటువంటి పార్టీని దుబాయ్ పైరోగులు చేసి కార్మికులను, కర్షకులను కూలి చేసుకుని ఉంచినటువంటి కేసీఆర్ను ఈ రాష్ట్రానికి 10 జన్మలు వచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే. ఈ లోపలగాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముదురా? అది నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వు థర్డ్ క్లాస్ పోయి నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానీ నీ అయ్య రాయండు, నీ అయ్యని తెలంగాణ ప్రజలు నమ్ముదురా? చెప్పు. ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా, ఇది నువ్వు జవాబు చెప్పు. మీకు చరిత్ర ఏంటి మీ కుటుంబంగా నాకు చెప్పు. మీ తండ్రి కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసింది. ఎక్కడ పనిచేసినా సారా కానుంచి మొదలుకుంటే, చీప్ లిక్కర్ కానుండి మొదలుకుంటే, మరి అట్లా తాక్కుంటూ ఉన్నోడు టీఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టీఆర్ఎస్ పార్టీకి ఏమంటారు? థర్డ్ క్లాస్ పార్టీ కదా, థర్డ్ క్లాస్ పార్టీ కదా. పార్టీ పెట్టుకొని
ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీ కూడా పెట్టపో. మంత్రి పదవి కేసీఆర్ తీయనన్నాడు కాబట్టే బయటికి వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఆ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ కోసం కాదు పార్టీ పెట్టింది. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసమే టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఆ టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న నాయకుడు కేసీఆర్, చంద్రశేఖరరావు గారికి ఏ చరిత్ర ఉన్నది? ఏ చరిత్ర ఉంది చెప్పు. అంతకుముందు మీకు ఏ చరిత్ర? కేసీఆర్ చరిత్ర ఏందో తెలుసా? కేటీఆర్ దుబాయ్ ఫైరోలు చేసుకొని దుబాయ్ పంపిస్తా అని చెప్పి కార్మికులను, కర్షకులను, కూలి చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఆ కాలంలో డబ్బులు లేవని తీసుకొని వాళ్ళందరినీ దుబాయ్ పంపకుండా మోసం చేసి ఈయన ఢిల్లీలో పోయినాడు. అది కేసీఆర్ చరిత్ర. ఇక 30% చెప్తున్నా. ఇది కేసీఆర్ చరిత్ర. ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆంధ్ర బడాబాబు దగ్గర, వ్యాపారుల దగ్గర బెదిరించి అదిరించి ₹1,00,000, 50,000, 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇట్లా వసూలు చేసినటువంటి వాడే కేసీఆర్. అది చరిత్ర.